దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారు? పొద్దున్న సాయంత్రం ప్రభు సన్నిధిలో గడపడానికి రోజు అంటుంటే బాధపడకండి. విశ్వసించేవాడు కలవరపడ్డ దేవుని మీద విశ్వాసం ద్వారా మనం రక్షణ మార్గంలో రావటం, ఆత్మీకంగా బలం పొందటం, ప్రతి విషయంలో క్షేమాభివృద్ధి, అది కృప చూపే దేవుడు. ఈరోజు మీ స్థితిగతులు ఎట్లున్నా ధైర్యంగా ఉండండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లిలా, తండ్రిలా, అన్నక అన్నిటికంటే మించిన ప్రేమ. ఈరోజు ఒకవేళ ఏదైనా కొదవలు ఉన్న తీర్చగలిగిన దేవుడు కదా. మన ప్రార్థనలు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చినాడు. ఇంకెవరైనా వేసి నమ్మకపోతే ఈరోజే మీ హృదయాన్ని క్రీస్తుకి ఇవ్వండి. ఏ విషయంలో మేము కూడా ఎన్నో పోరాటాల మధ్యలో ఉన్నాం, అయినా మా ధైర్యం, మా బలం దేవుడే. ఆయన వైపు చూడడమే. మీకు కూడా అదే నేర్పిస్తున్నాం. ఒక్క మాట చదువుతున్నాను వాగ్దానం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ. అంతేకాక బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలంలోకి నేను తోడుకొని పోవను. బాధల్లో నుండి, నీ బాధల్లో నుండి తప్పిస్తాడు. ఇరుకులేని విశాల స్థలం అంటే ఇప్పుడు నువ్వు ఎంత బాధపడుతున్నావో, కోర్టు విషయంలో, అప్పుల విషయంలో, ఆర్థిక విషయంలో, మానసిక విషయంలో అనిపిస్తుంది, ఎందుకయ్యా ఈ బాధ, ఏంటయ్యా? ఆ బాధలో నుంచి నేను విడిపించి విశాల స్థలం, ఇరుకులో ఉండి విశాల స్థలంలోకి నడిపిస్తాడట. అర్థమైంది? ఇప్పుడు ఇరుకుందా? యేసుప్రభుది ఇరుకు మార్గమే, అయినా ఆయన కృప ఉంటుంది మనకి. విశాల మార్గం కాదు, ఇరుకే. కానీ ఇప్పుడు నువ్వు ఆర్థిక ఇరుకు, ఆరోగ్యపరమైన ఇరుకు, మానసిక ఏ ఇరుకులో ఉన్నా విశాల స్థలం నీకు ఉంది. కాబట్టి నీ జీవితాన్ని బాధల్లో నుండి నిన్ను విడిపించి విశాల స్థలంలోకి తోడుకొని పోతున్న వాగ్దానం. తప్పకుండా మాట పట్టుకొని గట్టిగా ప్రార్థన చేయండి. దేవుని వైపు చూద్దాం. మన కష్ట దుఃఖ సమయాలన్నిటిని దేవుడు విడిపించి అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, ఎంతమంది బిడ్డలు కష్టంలో, దుఃఖంలో, బాధలో, నిందల్లో, గాయాల్లో, కోర్టు కేసుల్లో, అప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధులు, మానసిక ఒత్తిడిలో నల్లిగుతున్నారు. విడిపించయ్యా. ఇరుకు లేని విశాల స్థలంలోకి నడిపించు. వారి వివాహాల విషయంలో అద్భుతం, ఉద్యోగాల విషయంలో అద్భుతం, అప్పుల విషయంలో అద్భుతం, పిల్లల విషయంలో అద్భుతం, గర్భాల విషయంలో అద్భుతం, సమస్యల నుండి అద్భుతం, ప్రతి దాంట్లో ఒక అద్భుతం జరుగుతూ కృప చూపండి. అంతేకాక ప్రభా నాయన, ఏ దేశాలు ఎవరెవరు ఏ సమస్యలతోనో విడిపించి, గల్ఫ్ దేశాలు యుద్ధములు మాపి, ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాన్ని మానిపి, ప్రపంచ దేశాలకు సమాధానం, మా భారతదేశానికి క్షేమం, అల్లర్లు, గొడవలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు అనే స్పిరిట్ నాయన ఆత్మ అణిచి సమాధానాత్మ ఉండాలి ప్రభా. క్రైస్తవ సంఘాల్లో ఐక్యత, ప్రేమ, కనికరం, నీ మంచితనం చూపించు. జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ కావాలి. మా కల్వరి మినిస్ట్రీలో కూడా ఇరుకులేని విశాల స్థలంలోకి మా అందరినీ, మా కుటుంబాలను మీరు నడిపించండి. అందరిపై శుభములను పలుకుతూ ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ అద్భుతం చేయమని, ఏ సమస్య ఉన్నా అద్భుతం జరిగించమని, విడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ అండి, పొద్దున సాయంత్రం లైవ్ చూడండి. గుడ్ ఫ్రైడే సర్వీస్ అండి, బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 మంచి ఆత్మీయ ఆరాధన, వాక్యం, చక్కటి ఆత్మబలం పొందుదాం. అదేవిధంగా కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్లో కూడా మీ అందరికి తెలుసు, రామోజీ ఫిలిం సిటీ దగ్గర మన కల్వరీ ప్రామిస్ అండ్ మందిరం అందు మరి గుడ్ ఫ్రైడే సర్వీస్ 10 నుంచి 1 గంట అద్భుతమైన ఆరాధన, వాక్యము, మనందరం కలిసి క్రీస్తు శిలువ బలియాగాన్ని ధ్యానిద్దాం. ఆదివారం ఈస్టర్ రోజు బెల్లంపల్లి 3 ఆరాధనలు, ప్రామిస్ ల్యాండ్లో కూడా ప్రార్థనాపూర్వకంగా పాల్పొందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.